అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్పై సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఫ్లైట్లో ఉండగానే మరణం తప్పదని 16 నిమిషాల ముందే తెలుసా? ఆ టైంలో అజిత్ పవార్ ఏం చేశారు? 8 గంటల 10 నిమిషాలకు ముంబై నుంచి ఆ విమానం బయలుదేరింది. 15 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్ అప్రమత్తం చేశాడు. 8:30కు ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నించాడు. కుదరకపోవడంతో 8 గంటల 42 నిమిషాలకు మరోసారి ప్రయత్నించాడు. పరిస్థితి చేజారిపోతుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అంతలోనే నియంత్రణ కోల్పోయింది ఆ విమానం. బండను ఢీకొట్టడంతో సరిగ్గా 8 గంటల 60 నిమిషాలకు విమానం క్రాష్ అయింది. రన్వేకు అతి సమీపంలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూసిన దృశ్యాలు బాంబార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్ లియర్ జెట్ 45 సంబంధించినటువంటి AI జనరేటెడ్ వీడియో ఇది. ఆ వీడియోలో కెప్టెన్ సుమిత్ కుమార్, కో పైలట్ శాంభవి పాఠకులు ఆ విమానాన్ని నడుపుతున్నారు. పైలట్ సుమిత్ కపూర్ చాలా అనుభవమైన వ్యక్తి. సుమిత్ కపూర్ పైలట్ దాదాపు 16,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. సరిగ్గా ఆ విమానం రన్వేను ల్యాండ్ అవుతున్న సమయంలో రెండోసారి అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కాస్త అనుకూలంగా లేనట్లుగా ఉన్నాయి తర్వాత బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టుగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. రెండవసారి ల్యాండింగ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం ఒక రౌండ్ చక్కర్ కొట్టింది. అయితే 11వ నంబర్ రన్వేపై దిగేందుకు అనుమతి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. క్లియరెన్స్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ పైలట్ రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో మిస్ అప్రోచ్ అవునట్టుగా విఎస్ఆర్ ఏవియేషన్ చెప్తోంది. మిస్ అప్రోచ్ కారణంగా రెండవసారి ల్యాండింగ్ సమయంలో సరిగ్గా రన్వేపై దిగడానికి కొద్ది మీటర్ల ముందు దిగువ ప్రాంతంలో అది ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. దానిపైన రన్వే ఉంది, కాస్త ఎగువన రన్వే ఉంది. దానికి ముందే పైలట్ తప్పిదం కారణంగా అది ముందే ల్యాండ్ క్రాష్ అయింది. సో కరెక్ట్ ఆ సమయంలో క్రాష్ సంబంధించినటువంటి దృశ్యాలు మనకు సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యాయి. 8 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 46 నిమిషాల మధ్య ఆ ఫ్లైట్ క్రాష్ అయిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తే ఒక్కసారిగా భారీ శబ్దాలతో అది పేలిపోయింది. 2 ముక్కలైంది ఫ్లైట్. అందులో ఉన్న 5 అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతాధికారి, అలాగే 2 పైలట్లు, ఒక క్యాబిన్ క్రూ, మొత్తం 5 ఆన్ బోర్డులో ఉన్నారు. 5 కూడా ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్లో మృతి చెందారు. వాళ్ళ శరీర భాగాలు కూడా తునాతునకలయ్యాయి. అజిత్ పవార్ మృతదేహాన్ని కేవలం ఆయన చేతుకున్న వాచ్ ఆధారంగా కనిపెట్టడం జరిగింది. అంతటి ఘోర ప్రమాదం అది. ఆ ఘోర దుర్ఘటనలో వాళ్ళంతా కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ఢిల్లీలోని విఎస్ఆర్ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో సంస్థ విఎస్ఆర్ ఏవియేషన్ కార్యాలయంలో విచారణకు దర్యాప్తుకు బయలుదేరింది. ఆ క్రమంలో విఎస్ఆర్ ఏవియేషన్ ఇస్తున్నటువంటి ఆ డైరెక్టర్ కెప్టెన్ సుమిత్ సింగ్ చెప్తుంది ఒకటే, పైలట్ తప్పిదం కారణంగానే జరిగిందని చెప్తున్నారు. దాని ఎలాంటి నిర్వహణ లోపం లేదంటున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవంటున్నారు. తమ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఫిట్గా ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ పైలట్ల తప్పిదమే కారణంగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రమాద ఘటన 8 గంటల 45 నిమిషాలకు జరిగినప్పుడు ఆ ఫ్లైట్ పెద్ద ఎత్తున కూలిపోయి పేలిపోయి భయంకరమైన మంటలు వ్యాపించాయి. దీంతో స్పాట్లోనే వాళ్ళంతా చనిపోయారు. చనిపోవడం కాదు, శరీర భాగాలు కూడా తునాతునకలైన పరిస్థితి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఘోర దుర్ఘటనలో దుర్మరణం చెందిన తర్వాత మహారాష్ట్ర అంతటా కూడా విషాద ఛాయలనుకున్నాయి. మీరు చూస్తున్నారు AI జనరేటెడ్ వీడియో అది. దాని కింద ఆ క్రాష్ సైట్ సంబంధించిన దృశ్యాలు అవి, సైట్లో జరిగినటువంటి ఆ ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు అవి, పైన AI జనరేటెడ్ వీడియో, పక్కన CCTV ఫుటేజ్ దృశ్యాలు. ఇవన్నీ కూడా ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. 66 సంవత్సరాల అజిత్ పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఆయన కీలకంగా ఎదిగారు. సుదీర్ఘకాలం పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అలయన్స్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అలయన్స్తో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అనేక కీలక శాఖలు నిర్వర్తించారు. ఆయన ప్రయాణిస్తున్న ఈ విమానం మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలిపోయింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాప సూచికగా మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాన్ని ప్రకటించింది. అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. అజిత్ పవార్ పార్థివ దేహానికి గురువారం అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తం మీద ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, వాతావరణ వివరాల వంటివి పరిగణలోకి తీసుకొని దీన్ని తయారు చేశారు. ప్రతికూల వాతావరణం, బారామతి ఎయిర్ స్ట్రిప్లో మౌలిక సదుపాయాల కొరత, కార్యాచరణ పొరపాట్లు కలగలిసి దుర్ఘటనకు కారణమైనట్టు చెప్తున్నారు. పూణే బారామతి ప్రాంతంపై దట్టమైన పొగమంచు ఆవరించడం వల్ల విజిబిలిటీ అత్యంత ప్రమాదకర స్థాయికి తగ్గింది. బారామతి ఎయిర్ స్ట్రిప్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ILS ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ లేకపోవడంతో ల్యాండింగ్ విజువల్గా చేయాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. బారామతి స్ట్రిప్ టేబుల్ టాప్ రన్వే, దీనివల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. తొలుత ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో దాదాపు రన్వే మీదకి వచ్చిన ఈ ఫ్లైట్లో విజిబిలిటీ కారణంగా మళ్ళీ గాల్లోకి లేచింది. ఓ బిగ్ టర్న్ తీసుకుంది. సెకండ్ అటెంప్ట్లో అంటే రెండో ప్రయత్నంలో పరిస్థితి అదుపు తప్పింది. పైలట్ మేడే కాల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సుమారు 100 అడుగుల ఎత్తులో విమానం ఆ బ్యాలెన్స్ కోల్పోయింది. రన్వేకు చేరకముందే నెలను ఢీకొట్టింది. చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ఫుటేజ్ చూస్తే కనుక సరిగ్గా రన్వే పైకి ఇంకా చేరలేదు. దానికంటే ముందే ఒక రన్వే కాస్త ఎత్తులో ఉంది. దాని దిగువకి అదంతా కూడా దిగువ ప్రాంతం. రన్వే కాస్త గుట్టలాగా పైకి ఉంది ఎగువ ప్రాంతంలో. రన్వే కిందంతా కూడా ఒక చిన్నపాటి లోయలాగా ఉంది. అంటే దిగువ ప్రాంతం, లోతైన ప్రాంతం. దీనంతా ఎత్తైన ప్రాంతంలో రన్వే ఉంది, దాని కింద లోయలాగా కనిపిస్తుంది మనకు. సో అది అక్కడ మనకు ఆ ప్రాంతంలో అది మిస్ అప్రోచ్ అయింది. రన్వే పైకి వాళ్ళకు ముందే కిందే ఆల్రెడీ అది ఆ గుట్ట లాంటి ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఆ దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో అది పేలిపోయింది. అక్కడే ఆ తాకిడికి భారీ భూమిని తాకగానే పెద్ద ఎత్తున శబ్దాలు, భారీ పేలుడు, తీవ్రమైన మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు అయితే అక్కడ ఇంపాసిబుల్, అసాధ్యమైపోయి అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. దట్టమైన పొగమంచు, అలాగే ఆ దట్టమైన పొగమంచు ఒక కారణమైతే, ఇక ల్యాండింగ్ సంబంధించినటువంటి ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ ILS లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక కారణాలుగా చెప్తున్నారు. మొత్తం మీద మాన్యువల్ ల్యాండింగ్, చిన్న టేబుల్ టాప్ రన్వే, తక్కువ ఎత్తు, ఇలాంటి కీలక అంశాలన్నీ కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు విశ్లేషకులు. విమానం భూమిని తాకగానే పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. అగ్ని ప్రమాదం కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టడం సాధ్యం కాని పరిస్థితి. అయితే అజిత్ పవార్ పార్థివ దేహాన్ని ఆయన ఎట్లా గుర్తించారు? ఆయన చేతికున్న వాచి, దుస్తుల ఆధారంగానే గుర్తుపట్టారు. ఎందుకంటే ఎక్కడా ఆనవాళ్ళు లేకుండా పోయాయి. విమానమే తునాతునకలైంది. ఇంకా అందులో ఉన్న మనుషులు ఎక్కడ బతికే ఛాన్స్ లేదు. ప్రమాదం జరిగిన వెంటనే తొలుత అర్థమైంది అదే. అందులో ఎవరు బతికుండే ఛాన్స్ లేదు. వాళ్ళ శరీర భాగాలు కూడా తునాతునకలైపోయాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా విసిరేయబడ్డాయి. చాలా దారుణం జరిగింది. వెంటనే దాంతోపాటు అగ్ని ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. ఆ ఫైర్ ఫైటర్సు, లోకల్ పోలీస్, మెడికల్ టీమ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ క్రూ వాళ్ళంతా వచ్చేసరికి అప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకంటే రన్వే అవతల దిగువన పడిపోయింది. అది భూమికి గుద్దుకొని అక్కడే బ్లాస్ట్ అయిపోయింది. సో అది జరిగింది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. విమాన శకలాలు కూడా, డెబ్రిస్ అవన్నీ కూడా వెలికి తీసి ఇంజన్ ఓవైపు, మనుషుల డెడ్ బాడీస్ ఒకవైపు, విమాన శకలాలు ఓవైపు, ఇవన్నీ కూడా గుర్తుపట్టలేనంత స్థితి మారిపోయాయి. విమాన శకలాల మధ్య నుంచి ఆ డెడ్ బాడీస్ అన్నీ ఛిద్రమైపోయాయి. దాదాపు వాటన్నింటిని వెలికి తీశారు. వస్తువుల ఆధారంగా వాటిని గుర్తుపట్టారు. పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే ఒక అటెండెంటు, 2 పైలట్లు, వీళ్ళందరూ కూడా 5గురికి ఎవ్వరు కూడా ప్రాణాలతో బయటపడలేని పరిస్థితి. చాలా దారుణమైన దుర్ఘటన ఇది. ఈ దుర్ఘటనలో మొత్తం
5గురు ఆన్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలు ఈయన ప్రయాణిస్తున్న విమానం గురించి ఏంటి అసలు విషయం తెలుసుకుందాం. అసలు ఆ అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఏదైతే ఉందో అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, దాని కెపాసిటీ ఎంత, అసలు దాని సాంకేతిక కారణాలు ఏంటో ఇప్పుడు చాలామంది దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో అదే ఆ వివరాలు ఏంటో ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఈ విమానం ఏదైతే ఉందో 8 గంటల 45 నిమిషాలకు ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయిన టైంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి కరెక్ట్ టైంలోనే టేకాఫ్ అయింది. కానీ ల్యాండింగ్కు కేవలం 5 మినిట్స్ బిఫోర్ ఈ ఘోరం జరిగింది. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం పేరు లియర్జెట్ 45. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ జెట్లలో అత్యంత వేగవంతమైన సురక్షితమైన విమానంగా పేరు పొందింది. కానీ బారామతిలో జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఎందుకంటే లియర్జెట్ 45 విమానాన్ని కెనడాకు చెందినటువంటి విమానయాన సంస్థ బాంబార్డియర్ ఏరోస్పేస్ దీన్ని నిర్మించారు. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా VTSSK. ఇది ఒక సూపర్ లైట్ మీడియం సైజ్ బిజినెస్ జెట్. ఇందులో సాధారణంగా 8 నుంచి 9 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది. 8 సీటర్ జెట్ ఫ్లైట్ అది. ఈ విమానం గంటకు గరిష్టంగా 464 నాట్స్ అంటే సుమారు 860 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. ఇది భూమి నుంచి 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే కెపాసిటీకి కలిగి ఉంది. 51,000 ఫీట్స్ హైట్కి ఎగురుతుందట. కమర్షియల్ విమానాలు కూడా ఇంత ఎత్తుకు వెళ్ళవు. ఒక్కసారి ఇంధనం నింపితే సుమారు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 2,000 నాటికల్ మైల్ అంటే 3,700 కిలోమీటర్ల దూరం వరకు ఇది నిరంతరాయంగా ఎగిరే శక్తి దీని సొంతం. అంటే ఒక్కసారి దీని ఫ్యూయల్ నింపితే విదేశాలకు కూడా దీని నుంచి వెళ్ళిపోవచ్చు. అది కూడా 51,000 ఫీట్స్ హైట్లో వెళ్ళిపోవచ్చు. ఒక కమర్షియల్ ఫ్లైట్ కంటే అంటే ఒక సాధారణ ప్రయాణికులు తీసుకుపోయే బోయింగ్ విమానం కంటే ఎక్కువ ఎత్తు ఎగిరే కెపాసిటీ ఉంది. ఇది 2004లో దీన్ని మోడరైజ్ చేశారు, ఆధునీకరించారు. లియర్జెట్ 45 XR వెర్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతటి శక్తివంతమైన ఇంజిన్ కలిగిన విమానం కూలిపోవడం వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం ఉంటుంది, లేదా వాతావరణ పరిస్థితులు ఉంటాయి, లేదా మానవ తప్పిదం అంటే పైలట్ తప్పిదమై ఉంటుంది. సో అజిత్ పవార్ ప్రయాణించిన ఈ విమానం ఢిల్లీకి చెందినటువంటి VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఏవియేషన్ సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తుంది. ఇది ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీ. ఈ సంస్థ ప్రముఖులకు విమానాలను అద్దెకిస్తుంది, లీజుకి ఇస్తుంది, ఏవియేషన్ కన్సల్టెన్సీ సర్వీసులు కూడా అందిస్తుంది. అయితే ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ అంత ఆశాజనకంగా ఏం లేదు. ఎందుకంటే సరిగ్గా 2023లో సెప్టెంబర్ 14న ముంబై ఎయిర్పోర్ట్లో ఇదే కంపెనీకి చెందిన మరో విమానం ప్రమాదానికి గురైంది. ఆ రోజు పెను ప్రమాదం తప్పినప్పటికీ ఇవాళ జరిగిన ఘటన అజిత్ పవార్ ప్రాణాలను కోల్పోవడం ఆ కంపెనీ భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు అయితే తావిస్తోంది. సరిగ్గా ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ముంబై నుంచి ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. షెడ్యూల్ ప్రకారం 8 గంటల 50 నిమిషాలకు బారామతి ఎయిర్ స్ట్రిప్లో ల్యాండ్ అవ్వాల్సింది. కానీ 8:45కి రన్వే సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ విమానంలో మొత్తం 5గురు ఉన్నారు ఆన్ బోర్డ్. వారిలో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే ఇక్కడ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్, ఆయన PSO ముంబై PSO హెడ్ కానిస్టేబుల్, అలాగే కెప్టెన్ సుమిత్ కపూర్ పైలట్, కెప్టెన్ శాంభవి పాఠక్ కో పైలట్, పింకీ మాలి ఫ్లైట్ అటెండెంట్, మొత్తం 5గురు. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందరూ స్పాట్లోనే చనిపోయారు. విజిబిలిటీ కారణంగా ఫ్లైట్ రన్వేని అంచనా వేయడంలో పొరపాటు పడ్డాడు అంటూ ప్రాథమిక దర్యాప్తు తేలింది. అజిత్ పవార్ వంటి కీలక నేత ప్రయాణించినప్పుడు ఇలాంటి భద్రతా లోపాలు జరగడం అయితే ఇప్పుడు చర్చనీయాంశం. కేంద్ర పౌర విమానయాన శాఖ DGCA ఈ ఘటనపై సీరియస్ అయింది. బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు విమానం కూలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ జెట్ల నిర్వహణ సరిగ్గా ఉందా లేదా అనే కోణంలో VSR వెంచర్స్ కంపెనీని ప్రస్తుతం ఇంట్రాగేట్ చేస్తున్నారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం 1998-2009 మధ్య తయారైన పాత మోడల్ కావడం వల్ల మెయింటెనెన్స్ సమస్యలు వచ్చి ఉంటాయనేది కూడా తేలాల్సింది. ఏదేమైనా ఒక మోడర్న్ జెట్ ఫ్లైట్ ఇలా మృత్యుపాసం కావడం మహారాష్ట్రను విషాదంలో ముంచెత్తింది. సో మొత్తం మీద ఈ ప్రమాదం రన్వేకి అతి సమీపంలో జరిగింది. ఇప్పుడు ఆ VSR ఏవియేషన్ చెప్తుంది ఇది కేవలం పైలట్ తప్పిదమే అంటూ చెప్తోంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రామ్మోహన్ నాయుడు ఏం చెప్తున్నారు, బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ATC మొదటిసారి ల్యాండ్ అవ్వడానికి రన్వేపై వచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే ఒక హైట్కి మళ్ళీ ఎగిరిపోయింది, ఒక రౌండ్ కొట్టింది, ఒక చక్కర్ కొట్టింది. రెండోసారి ATC క్లియరెన్స్ ఇచ్చింది,
గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చింది 11 నంబర్ రన్వేపై దిగేందుకు. బట్ అక్కడ పైలట్ దాన్ని మిస్ అప్రోచ్ అయ్యాడు, అంచనా వేయడంలో తప్పిదం జరిగింది. రన్వేపై ల్యాండ్ కావడానికి బిఫోర్ దాట్ కింది దిగువ ప్రాంతాన్ని ఢీకొట్టి అక్కడే అదంతా కూడా బాంబార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్ లియర్ జెట్ 45 పెద్ద ఎత్తున భారీగా పేలిపోయింది మంటలతో. వెంటనే అందులో ఉన్నటువంటి ఆ విఐపితో సహా మిగతా క్రూ అంతా కూడా స్పాట్లోనే చనిపోయారు. ఇది ప్రమాదం జరిగిన తీరు. అంటే అప్పటికే సరిగ్గా 8:50కి ల్యాండ్ కావాలి, బట్ ఆ 10 to 15 minutes బిఫోర్ ఎప్పుడైతే ల్యాండింగ్ టైం ఉందో ఆ ల్యాండింగ్ టైంలోనే ఆ అప్రోచ్మెంట్ సరిగ్గా లేదు. అక్కడే రాడార్ నుంచి అదంతా కూడా సిగ్నల్స్ కట్ అవుతున్నాయి 8:45 నుంచి ఆ టైంలో. అంటే ఇదంతా బిఫోర్ 10 minutes లోపల జరిగింది, 10 to 15 minutes లోపల జరిగింది. ఇదంతా కూడా సరిగ్గా ఆ టైంలోనే ఏం జరుగుతుందో అందులో ఉన్న విఐపికి తెలుసు, ఆ క్రూకి తెలుసు, సెక్యూరిటీ ఆఫీసర్ తెలుసు, పైలట్లకు తెలుసు ఏం జరుగుతుందో. ప్రమాదంలో ఉన్నారు, ప్రమాదం ఏదో జరగబోతుందని పసిగట్టారు. కానీ రెండోసారి ల్యాండింగ్కి ట్రై చేశారు, సేఫ్గా ల్యాండ్ అవుతాం అనుకున్నారు. ఫస్ట్ టైం అప్రోచ్లో మిస్టేక్ అయింది, మళ్ళీ లేచింది ఫ్లైటు, మళ్ళీ ఒక చక్కర్ కొట్టారు, మళ్ళీ ఒక భారీ మలుపు తీసుకున్నారు, రెండోసారి మళ్ళీ వచ్చారు. బట్ రెండోసారి మిస్ అప్రోచ్ అయింది, రెండోసారి ఇక్కడ ఫ్లైట్ క్రాష్ అయింది. ఇక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఇచ్చిన అంటే డీజీసీ అందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం అక్కడ ఏదైతే ఆ రన్వే కూడా టేబుల్ ట్యాప్ రన్వే అంటున్నారు, అలాగే ఎల్టీఎస్ సిస్టమ్ లేదంటున్నారు, అలాగే సరైనటువంటి ఆ చిన్న ఎయిర్ స్ట్రిప్ కాబట్టి అక్కడ దిగడానికి పూర్తి స్థాయిలో సరైనటువంటి సాంకేతిక అంశాలు కూడా లేవు. ఇవన్నీ కారణాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక విఐపి దుర్మరణం చెందడానికి కారణాలుగా చెప్తున్నారు. ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు, పూణే బారామతి ఏరియాలో కూడా అక్కడ ల్యాండింగ్కి విజిబిలిటీ సరిగ్గా లేదని చెప్తున్నారు. రెండోసారి విజిబిలిటీకి ఓకే, విజిబిలిటీకి బాగానే ఉంది, కానీ పైలట్ అప్రోచ్మెంట్ కరెక్ట్ లేదని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఏదైనా సాంకేతిక కారణాలు, మానవ తప్పిదాలు వెరసి ఒక ముఖ్యమైన నేత, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఒక నేత చనిపోవడం, ఆయనతో పాటు మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా గొప్పవే. అందరూ చనిపోయారు, విలువైన 5 ప్రాణాలు పోయాయి పాపం. సో ఈ 5గురి కారణానికి, ప్రమాదానికి ఇన్ని కారణాలు చెప్తున్నారు. ఇంకా డీజీసీఏ దర్యాప్తులో ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇవన్నీ కూడా విఎస్ఆర్ ఏవియేషన్ని విచారించిన తర్వాత ఈ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి అంశాలను నిక్షిప్తం చేసుకొని మొత్తం క్రోడీకరించి ఓవరాల్గా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.